సమాధానంలో స్పష్టత ఉండాలి కానీ ఆవేశపూరితంగా డైవర్ట్ చేయకూడదు. నారా లోకేష్ నేను రైట్ చేసిన పాయింట్ ఏంటి? కాళేశ్వరానికి మేము అడ్డుపడలేదు, బనకచర్లకు మీరెందుకు అడ్డుపడతారు? సరే, నేను ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఇంతకుముందే చెప్పా. అది అవుతుందా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయితే కాదు, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అవుతుంది. కానీ వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ఈ ప్రచారానికి అక్కడ వాళ్ళు కూడా వాడుతున్నారు. అట్లాగే జరిగింది తాజాగా. నిన్న లోకేష్ మాట్లాడారు బనకచర్ల విషయంలో. పైన ఉన్నటువంటి మేము కాళేశ్వరం జోలికి రాలేదు, మేము బనకచర్ల కట్టుకుంటే మీకేంటి అభ్యంతరం, వృధాగా పోయే నీళ్ళే కదా అని. వెంటనే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు అట్లాగే మన అద్దంకి దయాకర్ వీళ్ళు మాట్లాడేసి మా హక్కు, మా నీళ్ళ హక్కు మీరు ఎట్లా తీస్తారు అన్నటువంటి. అసలు నీకు నీళ్ళ హక్కుని గురించి ఎవడాపాడు? నీ నీళ్ళ హక్కు అందులో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న గేమ్ ఏంటంటే ఈ బనకచర్ల కట్టాలంటే లేకపోతే ఇంకోటి కట్టాలంటే ఇప్పుడు పోలవరాన్ని అడ్డుపెట్టి కృష్ణ నీళ్ళల్లో ఎక్కువ వాటా తీసుకుంటున్నారు. అట్లాగే రేపు బనకచర్లను అడ్డం పెట్టి కృష్ణ నీళ్ళలో ఎక్కువ వాటా తీసుకోవాలనుకుంటారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక భూభాగానికి నీళ్ళు వచ్చేటటువంటిది, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు వచ్చేది కృష్ణ ద్వారానే, గోదావరి ద్వారా కాదు. గోదావరి అనేటటువంటిది ఇటు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అటు, కృష్ణ నుంచి నీళ్ళు వచ్చేటటువంటిది అటు రాయలసీమలో ఎంటర్ అయ్యి కృష్ణానది దాకా ఇక్కడ విజయవాడ దాకా వచ్చేటటువంటిది అంతా దాని మీదనే. ఆ పక్కన ఈవెన్ పశ్చిమ గోదావరిలో కొన్ని ప్రాంతాలకు కూడా కృష్ణా డెల్టాకి నీళ్ళు వెళ్తాయి ఇక్కడి నుంచినే. అంత ప్రదేశం ఉంది అంటే అటు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. దాంట్లో నీళ్ళు పైన నొక్కేయడానికి ఇక్కడ ఈ ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ అన్న దాంట్లో తప్పేం లేదు. పైన నువ్వు నీళ్ళని ఇదో నువ్వు వాడుకుంటున్నావు, నా ప్రాజెక్టు వృధాగా పోయే నీళ్ళు కదా బనకచర్ల, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకోవడం ఇక్కడ సమస్య.